హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 89వ భాగం. కవికంఠ కేక్షయకుని కథ. రాజపుత్ర, నువ్వు మంచి సమయానికే వచ్చి నాకు ఉపకారాన్ని చేశావు. నీ మేలెన్నటికీ మరవను. ఆనాడు నన్ను వీళ్ళు పట్టుకుంటారా? నా చెల్లెలు సరోజినికి అపాయం వచ్చునని దానిని దాటిస్తూ కాచుకోలేకపోయాను. కానీ ఈ కత్తి నా చేతిలో ఉంటేనా ఎంతమంది వీరులకైనా సమాధానం చెప్పుకుందును. ఇక ఏ మరక ఈ కత్తి నిత్య నాతో ఉంచుకుంటాను. నువ్వు సరోజినిని పెళ్లాడతావని మాట ఇచ్చి మానేశావు. ఎవరో వచ్చి భోగం పిల్ల అంటే నమ్మేస్తావా? ఉత్తమ వంశ సంజాత, దాని కథ నా కథ విను అని ఘటదత్తుడు సుముఖుడికి ఆ వృత్తాంతాలు చెప్పాడు. అది విన్న సుముఖుడు, బావా, సుమేధుని సలహా ప్రకారము అలా చేశాను. నాకేం తెలుసు, నిజం కాబోలనుకున్నాను. అదిగాక కాళిందిపురంలో చంద్రావతి నన్ను తప్పుదారి పట్టించి సరోజినిని భోగం స్త్రీగా చిత్రించేసరికి నమ్మేశాను. ఆ తర్వాత ఎన్నో ఊళ్ళు తిరిగి నిన్నిక్కడ చూడగలిగాను. సరోజినిని పెళ్లి చేసుకోవడం తథ్యం అని సుముఖుడు మాట ఇచ్చాడు. ఆనాడు సరోజినిని అడవిలో వదిలేశాక ఆమె ఏ గ్రామం చేరిందో వెతుకుదాం పదమన్నాడు. కాళిందీపుర రాజును పరాభవించి కసి తీర్చుకోవాలి. నాకు నీ సాయం అవసరం అన్నాడు ఘటదత్తుడు. ఆ కాళిందీపుర రాజును కీర్తిసేనుడు. వాడికి సేన చాలా ఉంది. వద్దు, సమస్య శాంతంగా పరిష్కరించుకుందాం. దొంగల చేత పీడించబడే ప్రజల్ని రాజే కాపాడాలి కదా అంటూ సుముఖుడు సలహా ఇచ్చాడు. సరోజినిని వెతుకుతూ ఉంటే దారిలో ఒక గ్రామంలో ఘటదత్తుని కోసం తిరుగుతున్న కీర్తిసేనుడి సేనలు కనిపించగా తన కత్తితో వారిలో చాలామందిని చంపేసి కసి తీర్చుకున్నాడు. తర్వాత మరికొన్ని గ్రామాల్లో వెతుకుతూ ఉంటే ఒకచోట దేవాలయ గోపురానికి కట్టబడిన 3 ప్రకటనలు అతని కంటపడ్డాయి. వాటి సారాంశం అర్థమై, దైవం నాకిప్పుడు కొంత అనుకూలంగా ఉన్నట్లుంది. కుముద్వతి నగరపాలకుడు వసుంధరుడు నా పట్ల సుముఖత్వం చూపడం సంతోషదాయకం అనుకున్నాడు. కీర్తిసేనుడి ఆస్థాన పండితులతో తలపడటానికి ఘటదత్తుడు, సుముఖుడు పండిత వేషాల్లో బయలుదేరారు. వారితో ఘటదత్తుడు కవికంఠ కౌక్షయకుడు అనే పేరుతో చెలరేగి వాదించి కీర్తిసేనుడి ఆస్థాన పండితుల్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. వేషం తీసేసి అప్పుడు తానెవరో ఆ రాజుకు వెల్లడించాడు ఘటదత్తుడు. కీర్తిసేనుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి, నువ్వు ఘటదత్తుడివా? ఇంత పాండిత్యము పరాక్రమము ఉండి వారకాంత ధనాన్ని దోచుకున్నావేం? అన్నీ తెలిసినా నీవే పాపకార్యాలు తలపెడితే ఎలా అన్నాడు. అందుకు సుముఖుడు కల్పించుకొని ఇది ఇతని వృత్తాంతం అని పరిపూర్ణంగా అతని కథ చెప్పేసరికి అతడింకా ఆశ్చర్యపోయి, మహాత్మా, వసుంధరుడి పాండిత్య ప్రకర్ష మాకు తెలుసు. లోక ప్రసిద్ధి పొందినవాడతడు. నువ్వు ఆయన శిష్యుడివు. నువ్వు కవికంఠ కౌక్షయకుడివే. నా దగ్గర ఆస్థాన పండితుడిగా ఉండు, నీకు అగ్రహారాలు ఇస్తాను అంటూ పశ్చాత్తాపడ్డాడు. మంజరిక, ఈ సరోజిని కౌముది పోలికగా లేదు. ఈ చిన్నది ఇంద్రదత్తకు ఏమైతుందో? ఒకవేళ ఆ బాలికే బతికి ఇక్కడికి రాలేదు కదా అంటూ పాటలిక ఆశ్చర్యపోయింది. మంజరిక కూడా నాకు అదే సందేహంగా ఉంది అంది. సరోజిని ఇంద్రదత్తకు ఘటదత్తుని వృత్తాంతమంతా చెప్పడము వాళ్ళిద్దరూ విన్నారు. ఘటదత్తుని ఆ రాజపుత్రిక వలచిందని తెలుసుకున్నారు. కానీ అతని జన్మరహస్యం తెలిపితే ఆమెకు ఆనందం కలిగించిన వాళ్ళైతారు. చెప్పడం వలన అనర్థం. వారే స్వహస్తాలతో ఆనాడక్కడ అంతఃపురంలో చేసిన ద్రోహం బయటపడటం. దాంతో ఇద్దరూ తమ గొంతులు తామే నొక్కుకొని ఊరుకున్నారు. కానీ ఎక్కువ కాలం పాటలిక ఆ రహస్యం దాచనే లేకపోయింది. ఇంద్రదత్తతో ఘటదత్తుడు కృష్ణదేవరాయుల దౌహిత్రుడైన వసుంధరుని కొడుకు. అతడు పుట్టినప్పుడు దాన్ని కుట్ర చేసి శ్మశానంలో పారవేయబోగా శారద అనే బ్రాహ్మణ పత్నికి దక్కాడు. ఆమె ప్రేమగా పెంచింది. ఇక ఈ సరోజిని కౌముది కూతురు. దీనికి పుట్టినప్పుడు గండం గడిచింది అని వెల్లడి చేసింది. ఆ మాట ఇంద్రదత్త తన తండ్రికి తెలియచేయటంతో అతడు ఆనందించాడు.
రామలింగ కవి పౌత్రుడు వసుంధర్ని పుత్రుడు అని తెలిసినట్లే సరోజిని అతనికి చెల్లెలని తెలిసింది. సరోజిని ఆ తండ్రి కూతుళ్ల సంభాషణ చాటు నుంచి విని పాటలికకు ఆ సంగతి ఎలా తెలుసు అని ఆమెను తర్కించి అడిగి ఆనాడు ఆ పని చేసింది ఆ దాసియేనని గ్రహించుకుంది. ఆ తర్వాత సరోజిని తాను విన్న విశేషాలన్నీ ఘటదత్తునికి వివరించి, అన్నా, నువ్వు కళావతి కుమారుడివి, నేను కౌముది పుత్రికను. ఈ కపటపు పనులు చేసింది ఈ పాటలిక మంజరిక అని చెప్పింది. అయితే వారి కోసం వెతగ్గా వారు పారిపోయారని తెలిసింది. తరువాత ఆ అన్నా చెల్లెళ్ళిద్దరినీ కమలాపురం రాజు ఆహ్వానించాడు. అందర్నీ కలుపుకొని అందరి దగ్గర వారి వృత్తాంతాలు వినిపించడంతో అపార్థాలు తొలగాయి. అంతా రాజధానికి పయనమయ్యారు. వసుంధరుడు ఎదురెళ్ళి ఘటదత్తుణ్ణి కౌగలించుకొని, చేతికి అందిన రత్నాలు రాయి అనుకుని విసిరేశాను. నీ పరాక్రమం సౌశీల్యం లోకాలన్నీ కీర్తిస్తున్నాయి అన్నాడు. తర్వాత ఆ ఇద్దరు తల్లులు కౌముది కళావతులు అన్నా చెల్లెళ్ళని ముద్దాడారు. విజయదేవ భూపాలుడు ఇంద్రదత్తను ఘటదత్తునికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. ఆ పెళ్లి వారందరితోనూ వసుంధరుడు తన నగరానికి వెళ్ళి సుముఖునితో సరోజినికి పెళ్లి జరిపించాడు. చంద్రావతికి దొంగిలించబడిన ధనమంతా ఇప్పించి ఘటదత్తుడు సంతోషపెట్టాడు. పెంచిన తల్లి పట్ల కృతజ్ఞత ప్రకటించాడు. ఘటదత్తుడు తదుపరి చాలా కాలం రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించాడు. గోపా, నువ్వడిగిన ప్రశ్నకు ఈ కథ సమాధానమైందా అని మణిసిద్ధుడు అడిగి వానితో సహా ఆ మజిలీలో సుఖంగా నివసించి తర్వాత తదుపరి మజిలీ చేరుకున్నాడు. 92వ మజిలీ. యతీంద్ర, ఈ నగర అంగడిలో వెళుతూ ఉంటే ఒకచోట కొంతమంది విప్రులు భోజుడు అనే రాజు గురించి చెప్పుకుంటున్నారు. కాసేపు వింటేనే అవి చాలా చిత్రంగా అనిపించాయి. మీరింతవరకు ఆ భోజుడి వృత్తాంతం చెప్పలేదు, కాబట్టి ఇప్పుడైనా చెప్పండి అంటూ గోపాలుడు ప్రార్థించడంతో అతడి ఉత్సాహానికి ముచ్చటిపడ్డ మణిసిద్ధుడు మణిప్రభావంతో ఆ కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ధారారాజ్యం భూమండలానికే తలమానికమైన రాజ్యం. అటువంటి రాజ్యాన్ని బుద్ధిసాగరుడు అనే తెలివైన మంత్రి సహాయంతో సింధుడు అనే రాజు ఏ కష్టము లేకుండా పరిపాలించసాగాడు. సింధుడికి చాలా కాలంగా సంతానం లేకపోవడంతో బుద్ధిసాగరుడు అతడి చేత పండితుల సలహాపై బృహస్పతి సపనమనే యజ్ఞం చేయించాడు. యజ్ఞ ఫలితంగా రాజుకి రూపంలో మన్మధుడి కన్నా అందమైన పుత్రుడు జన్మించాడు. అతడి పేరే భోజుడు. భోజుడికి 7 ఏళ్లు వచ్చేసరికి రాజుకి శారీరక పటుత్వం లోపించింది. తన తమ్ముడు మంజుడు రాజ్యపాలన చేయటానికి సమర్థవంతుడిగా ఉన్నా భోజుడికే పట్టం కడితే ప్రజలు తిరస్కరించవచ్చు. అంతేకాక పినతండ్రి నుంచి భోజుడికి ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉందని భావించిన సింధుడు బుద్ధిసాగరుడిని సలహా అడిగాడు. అప్పుడు బుద్ధిసాగరుడు, మంజుడు మంచివాడు, మీ మీద ప్రేమాభిమానాలు ఉన్నవాడే కాబట్టి భోజుడికి ఎప్పటికీ హాని తలబెట్టడు. అతడికి యుక్త వయసు వచ్చే వరకు రాజ్యభారము మంజుడికే అప్పగించండని చెప్పాడు. దాంతో సింధుడు ఆ ప్రకారమే చూసి భోజుడిని కూడా తన తమ్ముడికే అప్పగించి కొంతకాలం తర్వాత మరణించాడు. మంజుడు కూడా బుద్ధిసాగరుడి సహాయంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ తన కొడుకుతో పాటు భోజుడిని కూడా ఒకే దగ్గర చదివించసాగాడు. ఒకరోజు మంజుడు సభను నిర్వహిస్తున్న సమయంలో ఒక పండితుడు వచ్చి ఆశీర్వదించి తనను త్రికాలజ్ఞుడిగా పరిచయం చేసుకుని మంజుడు జీవితంలో అంతవరకు జరిగిన ముఖ్యమైన పరిణామాలని కొన్ని మర్మాలను కూడా వివరించడంతో మంజుడికి ఆ పండితుడి మీద నమ్మకం కుదిరింది. ఆ బ్రాహ్మణుడు భోజుడి జాతకం చూసి ఆశ్చర్యపోయి విద్యాభ్యాసంలో ఉన్న అతన్ని పిలిపించి జాగ్రత్తగా పరిశీలించి, ఇతడు కారణజన్ముడు, ఇతడు ఈ రాజ్యాన్ని 55 ఏళ్ల 7 నెలల 3 రోజులు దిగ్విజయంగా పరిపాలిస్తాడు. దానగుణంలో శిబిని, బలిచక్రవర్తిని, కర్ణుడిని కూడా అధిగమిస్తాడు. అన్ని విద్యల్లో ఆరితేరి కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తాడు అని చెప్పడంతో
మంజుడి మనసులో స్వార్థము, రాజ్యకాంక్ష పెరిగిపోయి శత్రువుని, వ్యాధిని మొదట్లోనే అంతం చేయాలి అనుకున్నాడు. వెంటనే వంగదేశ పాలకుడైన వత్సరాజును పిలిపించి, నమ్మకమైన సేవకుడిగా నాకొక పని చేసి పెట్టాలి. భోజుణ్ణి అడవిలోనికి తీసుకువెళ్ళి అక్కడున్న భువనేశ్వరి ఆలయంలో చంపి అతడి తలను మాత్రం నాకు అప్పగించాలి అని ఆజ్ఞాపించాడు. మంజుడి మాటలకు విస్మయం చెందిన వత్సరాజు భోజుణ్ణి చంపించడానికి గల కారణమేమిటో తెలుసుకున్నాడు. పొట్టకూటి కోసం తిరిగే ఒక పండితుని మాటలు నమ్మి అందమైన పుత్రుణ్ణి బలి చేయటం భావ్యం కాదని వశిష్ఠుడు అంతటి వాడే శ్రీరామ పట్టాభిషేకానికి పెట్టిన ముహూర్తమే ఫలించగా అదే సమయానికి రాముడు వనవాసం చేయడానికి బయలుదేరవలసి వచ్చిందని, భోజుడి మరణవార్త తెలిస్తే అతడి సానుభూతి పరులు సింధుడి అభిమానులు ఆగ్రహిస్తారని, అది రాజ్యానికే ప్రమాదమని వత్సరాజు మంజుడికి చెప్పి చూసినా ప్రయోజనం లేకపోయింది. తన మాటను ధిక్కరిస్తున్నావంటూ మంజుడు కోపగించుకోవడంతో మరో దారి లేక వత్సరాజు ఆ పనికి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భోజుడు విద్యను అభ్యసిస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్ళి ముందుగా భోజుడి గురువుతోనూ మంజుడి కొడుకు జయంతుడితోనూ మాట్లాడిన వత్సరాజు తర్వాత భోజుడిని పిలిపించాడు. దాంతో కోపగించుకున్న భోజుడు తాను రాజకుమారుడని, పిలిపించడానికి నువ్వెవరివి అని వత్సరాజును దండించాడు. అప్పుడు వత్సరాజు రాజశాస్త్రం చూపించడంతో భోజుడు అతడి వెంట రథంలో వెళ్ళాడు. రథము అడవిలో ఉన్న భువనేశ్వరి ఆలయం వైపు వెళ్ళసాగింది. రాజ్యకాంక్షతో మంజుడు భోజుణ్ణి చంపిస్తున్నాడన్న వార్త ప్రజలలో పాకిపోయింది. ఇది అన్యాయమని కొందరు ప్రజలు, భటులు విమర్శించారు. కొందరు బాధపడ్డారు. ఇంకొందరు అశ్వశాలల్లో, గజశాలల్లో చేరి అలరి చేశారు. భోజకుమారుడి తల్లి సావిత్రికి ఈ విషయం తెలిసి ఎంతగానో బాధపడింది. సింహాసనమెక్కే రోజు కోసం ఎదురుచూస్తున్న తనకి మరణవార్త చెవిని పడటంతో గుండె లవిసేలా విలపించింది. అప్పుడు ఆమెను ఒక దాసి ఓదార్చి ఇది నిజం కాకపోవచ్చని, ఆధారమేదీ దొరకలేదని చెప్పింది. అదే నిజమైతే ఆమెకు కానుకలిస్తానని, అసలు సంగతి తెలుసుకుని రమ్మని సావిత్రి ఆ దాసీని పంపించింది. భోజుడి మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కలిగిన జయంతుడు అతడు చనిపోయాడన్న వార్త తెలుసుకుని చంపించడానికి కారణమేమిటని తండ్రి మంజుడిని ప్రశ్నించాడు. చిన్నవాళ్ళు ఇలా అడగకూడదని, తానేం చేసినా నీకోసమేనని మంజుడు చెప్పడంతో తన కోసము సకల గుణ సంపన్నుడైన అన్న బలైనందుకు, మంజుడినే సొంత తండ్రిగా భావించే భోజుడు దూరమైనందుకు జయంతుడు విలపించాడు. తనకు ఆప్యాయంగా చూసుకుంటూ రాజ్యాన్ని కూడా తనకే అప్పగిస్తానన్న సహృదయుడైన సోదరుణ్ణి కోల్పోయినందుకు విచారిస్తున్న జయంతుడు బాధతో మూర్ఛపోయాడు. అప్పుడు జయంతుణ్ణి అతడి తల్లి శోభావతి ఓదార్చి సేద తీర్చింది. అంతలో బాహ్లీకుడు అనే రాజు నుంచి నలుగురు బ్రాహ్మణ పండితులు తన దర్శనం కోసం వచ్చి సభలో ఎదురు చూస్తున్నారన్న విషయము భటుడి ద్వారా తెలుసుకున్న మంజుడు వేగంగా సభలోకి వెళ్ళాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు అతడిని ఆశీర్వదించి బాహ్లీకుడు ఇచ్చి పంపించిన శుభలేఖను అందించారు. నేను పంపిన నా పుత్రుడి చిత్రపటం చూసి బాహ్లీకుడు తన కుమార్తె లీలావతిని నా పుత్రుడికిచ్చి వివాహం చేయటానికి సంకల్పించినట్లు ఆ లేఖ ద్వారా మంజుడు తెలుసుకున్నాడు. అయితే నాకు ఇంతకు ముందు ఎవరి చిత్రపటం పంపాడో అతనికి గుర్తుకు రాలేదు. అది భోజుడిదే అయినా బాహ్లీకుడు అతని పేరు ప్రస్తావించలేదు కాబట్టి జయంతుడికే లీలావతిని ఇచ్చి వివాహం చేస్తానని నిర్ణయించుకున్నాడు. బాహ్లీకుడు పంపించిన శుభలేఖను తన భార్య శోభావతికి చూపించి నిర్ణయించిన ముహూర్తాన్ని కూడా తెలియచేశాడు మంజుడు. అయితే భోజుణ్ణి చంపించినందుకు రాజ్యమంతా అసహనంగా ఉందని, జయంతుడు కూడా ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేదు కాబట్టి వివాహానికి ఒప్పుకోకపోవచ్చునని, కొంతకాలం ఆగితే బాగుంటుందని శోభావతి చెప్పింది. ఆ రోజు సాయంత్రము వత్సరాజు భోజుడి తలను తీసుకొని వచ్చి మంజుడికి చూపించి ఆ రోజు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. తాను వేద పాఠశాలకు వెళ్ళి రాజశాస్త్రం చూపించగానే భోజుడు తనతో రావటానికి అంగీకరించాడని, కొంతమంది ప్రజలు రథానికి అడ్డుపడి
వెళ్ళవద్దని వారించగా భోజుడే స్వయంగా వాళ్ళకి నచ్చచెప్పాడని, అడవికి చేరుకున్న తర్వాత రెండో శాస్త్రం చూపించి తన తలకును నరకమని రాజు ఆజ్ఞాపించినట్లు చెప్పడంతో ఆనందంగా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడని, తన వారికి చివరిసారిగా ఈ సందేశాలు పంపమంటూ తన రక్తంతో మర్రి ఆకుల మీద ఈ 2 పద్యాలు రాసిచ్చాడని, ఆ తర్వాత తాము కర్కశంగా అతన్ని వధించామని వత్సరాజు తెలిపి పద్యాలు ఉన్న ఆకులను మంజుడికి అందజేశాడు. అవి ఒకటి మంజుడికి, రెండోది జయంతుడికి ఉద్దేశించబడ్డాయి. భోజుడు తన కోసం బాధపడద్దని, చక్కగా చదువుకోమని తమ్ముడికి పద్యంలో ఉపదేశించాడు. రెండవ పద్యంలో ప్రతి యుగంలోనూ గొప్ప గొప్ప చక్రవర్తులు చాలా కాలం భూమిని పరిపాలించినా వారు మరణించినప్పుడు మాత్రం భూమిని తమతో తీసుకుని వెళ్ళలేకపోయారు. అంత శాశ్వతమైనది కాబట్టి నీ ఆశ చావక నన్ను చంపుతోంది అని రాశాడు. అది చదువుకున్న మంజుడికి జ్ఞానోదయమై తాను చేసిన పని ఎంత తప్పో అర్థమైంది. తన పాపానికి పరిహారం లేదని దుఃఖించాడు. మంజుడికి పశ్చాత్తాపం కలిగినందుకు ఆనందించిన భోజుడు దూరమైనందుకు శోభావతి, జయంతుడు బాధపడ్డారు. పుత్రుణ్ణి చంపించినందుకు నిష్కృతిగా పండితుల సూచనల మేరకు మంజుడు అగ్నిప్రవేశం చేయటానికి నిశ్చయించుకున్నాడు. చామంతిక అనే లీలావతి సకురాలు ధారా నగరానికి వెళ్ళి రాజ్యకాంక్షతో పినతండ్రి భోజుణ్ణి చంపించాడని పురప్రజల మాటల ద్వారా తెలుసుకుని వచ్చి ఆ విషయం లీలావతికి చెప్పింది. అది విన్న లీలావతి ఎంతో బాధపడింది. ఇంతలో ఆమె తల్లి వచ్చి లీలావతి కోరిన వరుడితోనే వివాహం జరగబోతుందని, ముహూర్తం కూడా నిర్ణయించేశారని చెప్పి శుభలేఖలు చూపించింది. లీలావతి శుభలేఖ చదివి తాను కోరుకున్న వరుడు భోజుడి పేరు ఇందులో లేదని, స్వార్థంతో ఆ రాజు భోజుడిని చంపించాడని, ఇక్కడున్న పేరు అతడి మరొక కుమారుడిదై ఉండవచ్చునని, భోజుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోవటానికి తాను సిద్ధంగా లేనని లీలావతి స్పష్టంగా చెప్పింది. ఈ సంగతి తెలుసుకున్న బాహ్లీకుడు తన కుమార్తె చెప్పింది నిజమా కాదా అని తేల్చుకోవటానికి ధారానగరానికి వేగుల్ని పంపించాడు. వేగులు తిరిగి వచ్చి అది నిజమేనని, చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ మంజుడు అగ్నిప్రవేశం చేయబోతున్నాడని తెలియచేశారు. దాంతో బాహ్లీకుడు ఆ సంబంధం వద్దనుకొని అదే ముహూర్తానికి మరొక వరుడితో వివాహం నిశ్చయించాడు. చెలికత్తె ద్వారా ఇది తెలుసుకున్న లీలావతి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ముహూర్తం దగ్గర పడటంతో అంతఃపురం నుంచి రహస్యంగా బయటపడి గుర్రమెక్కి వెళ్ళిపోయింది. ఆమె అన్ని విద్యల్లోనూ ఆరితేరిన పరాక్రమవంతురాలు. అడవిలోకి చేరిన లీలావతికి దారి తెలియక ఎటు వెళ్లాలో ఆలోచిస్తూ చెట్టెక్కి చుట్టూ చూసింది. దూరంగా కొండ పక్కన సరస్సు కనిపించడంతో గుర్రాన్ని అక్కడ ఆపి సరస్సు దగ్గరికి వెళ్ళింది. అందులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక అక్కడొక ఆలయం కనిపించడంతో లోపలికి వెళ్ళి చూసింది. దాన్ని సంరక్షించే వాళ్ళెవ్వరూ లేకపోయినా అప్పుడప్పుడు ఒకరిద్దరు వస్తూ ఉంటారని అక్కడి పదార్థాలను బట్టి గ్రహించింది. మళ్ళీ సరస్సు దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేస్తూ ఉండగా తాను వర్తకుడునని, దొంగల బారి నుంచి రక్షించమని ఒక గొంతు వినబడింది. నగ్నంగా ఉన్న ఆమె తల మాత్రమే బయటపెట్టి మిగిలిన శరీరమంతా నీటిలోనే ఉండేలా కూర్చుంది. అటువైపుగా వచ్చిన దొంగలు గట్టు మీద పడవేసి ఉన్న లీలావతి వస్త్రాలు తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో బట్టలు లేకుండా బయటికి ఎలా రావాలో, వచ్చినా ఎలా ముందుకు వెళ్లాలో తెలియక బాధపడింది. అయినా ఆలోచించి అక్కడున్న తామరాకులతో శరీరాన్ని కప్పుకొని ఒడ్డున కూర్చొని ఉంది. సూర్యాస్తమయం కావటంతో గంధర్వకాంతలు అక్కడికి జలకాలాడటానికి రావటంతో వాళ్లలో ఒకరి వస్త్రాలు జాగ్రత్తగా తీసుకొని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆలయం చేరి విగ్రహం వెనుక కూర్చుంది. కొంతసేపటికి ఒక మాంత్రికుడు గుడిలోకి ప్రవేశించి హోమగుండం దగ్గర కూర్చొని మంత్రాలు చదవసాగాడు. అప్పుడు భైరవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగా ఆ మాంత్రికుడు తనకు చిత్రాంగదుడి కుమార్తె చంద్రముఖి కావాలి అని అడిగాడు.
ఆమెను తెచ్చిచ్చి భైరవుడు అదృశ్యమైపోయాడు. మాంత్రికుడు చంద్రముఖిని పెళ్లాడమని లేదంటే బలవంతం చేస్తానని భయపెట్టడంతో ఆమె పెద్దగా ఏడవసాగింది. విగ్రహం వెనకే ఉండి ఇదంతా గమనిస్తున్న లీలావతి ఒక్క వేటుతో తల ఎగిరిపడేలా తన కత్తితో ఆ మాంత్రికుడు కాపాలికుణ్ణి నరికింది. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న భైరవుడు ఆమె చెప్పడంతో చంద్రముఖిని ఇంటికి చేర్చేశాడు. తెల్లవారాక గుర్రాన్ని చేరి బయలుదేరింది. దొంగలు వర్తకుణ్ణి రత్నాల కోసం కొట్టడం చూసి అక్కడికి వెళ్ళి లీలావతి వాళ్ళందర్నీ తరిమేసింది. తాను ధారాపురంలో రత్నాల వ్యాపారం చేస్తానని ఆ వర్తకుడు చెప్పడంతో ఆమె రాజు గురించి అడిగింది. అతడు భోజుణ్ణి చంపించాడని పశ్చాత్తాపంతో అగ్నిప్రవేశం చేయబోతూ ఉంటే ఒక యోగి ఆపి 6 నెలల్లో భోజుణ్ణి సజీవంగా తీసుకువస్తానని చెప్పడంతో ఆశగా ఎదురుచూస్తున్నాడని చెప్పాడు. మాట్లాడుకుంటూ నడిచి ఒక గ్రామం చేరిన వాళ్ళిద్దరూ రాత్రికి ఒక ఇంట్లో బస చేశారు. తెల్లారేసరికి గుర్రాన్నెవరో దొంగిలించడంతో తమ మూటలు మోసుకుని రావటానికి కొందరిని ఏర్పాటు చేసుకున్నారు. మార్గమధ్యంలో కోయవాళ్లు ఎదురై ధనం ఇవ్వమని బెదిరించడంతో లీలావతి వాళ్ళని సంహరించి ఎటు వెళ్లాలా అని ఆలోచించసాగింది. రాజపుత్ర, వత్సరాజు నీ తండ్రి సింధుడికి ప్రాణసకుడవటం వలనే నిన్ను చంపడం ఇష్టం లేక నేను చెప్పినట్లు రక్షించి ఇలా తీసుకువచ్చాడు. ఈ 2 సేవకులతో కలిసి నువ్వు మీ మేనమామ కుంతలేశ్వరుడి దగ్గరికి వెళ్ళు. మంజుడి మీద ప్రజా వ్యతిరేకత కనబడగానే నిన్ను రప్పిస్తాను అని మంత్రి బుద్ధిసాగరుడు భోజుడికి చెప్పి పంపించగా వారు అలకాపురానికి పయనమయ్యారు. అడవి మార్గంలో వెళుతూ ఆ రాత్రికి అక్కడే ఒక చెట్టు దగ్గర విశ్రమించారు. దూరంగా ఒక కాంతి కనిపించడంతో సేవకులిద్దరూ అది కొరివి దెయ్యమని భయపడ్డారు. దెయ్యాలనేవి లేవని, అదంతా మన భ్రమేనని చెబుతూ భోజుడు ఒక కథ చెప్పాడు. కాళింది నదీ తీరంలో బుంజిక అనే నగరం ఉండేది. అక్కడ ప్రజ్ఞావంతుడు అనే పండితపుత్రుడు భార్య సులోచనతో కాపురం ఉండేవాడు. ఎంతో అందంగా ఉండే సులోచన ఏ ప్రతిభ లేని ప్రజ్ఞావంతుడితో కలిసి లోకం కోసం కాపురం చేసేది. ఒకరోజు నీళ్లు తెచ్చుకోవటానికి బిందెతో చెరువు దగ్గరికి వెళ్ళిన సులోచనకి అందమైన ధనవంతుడైన వర్తకుడు కనిపించడంతో ఆమె మనసు చలించింది. అతడు కూడా ఆమెను మోహించి తనతో వచ్చేయమని, తన భార్య మరణించింది కాబట్టి తనను పెళ్లి చేసుకుంటానని, సుఖ సంపదలతో ముంచెత్తుతానని నచ్చచెప్పడంతో సులోచన అంగీకరించి అతడితో పాటు గుర్రమెక్కి వెళ్ళిపోయింది. అక్కడ బిందె మాత్రమే ఉండి ఎవరూ కనిపించకపోవడంతో ఎవరో చెరువులో మునిగిపోయారనే పుకారు పుట్టింది. తన భార్య కనిపించకపోవటము, బిందె కూడా తమదే అవటము గమనించిన ప్రజ్ఞావంతుడు సులోచనే మునిగిపోయిందని భావించాడు. కానీ చెరువంతా వెతికించినా అతడికి ఏ ఆధారము లభించలేదు. కొంతకాలానికి బంధువులు చెప్పడంతో ప్రజ్ఞావంతుడు రాధికను వివాహం చేసుకున్నాడు. తొందరలోనే ఆమె గర్భవతి అయింది. అంతలో ఒకరోజు పక్కింటావిడ వచ్చి రాధికతో, నీ సవతి చచ్చి దెయ్యమై తిరుగుతూ గర్భవతులందర్నీ హింసిస్తోందని, సోది చెప్పేదాని దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో అడగమని చెప్పింది. అప్పుడు రాధిక తనకి కూడా అలాంటి అనుభవం కలిగిందని, సోది దాని దగ్గరికి వెళ్లేందుకు తన భర్తని ఒప్పించమని ఆవిడ్ని బ్రతిమాలింది. దాంతో ఆవిడ ప్రజ్ఞావంతుడు రాగానే ఈ విషయం చెప్పి ఒప్పించింది. ముగ్గురు కలిసి అక్కడికి వెళ్లారు. తనకి ముడుపు చెల్లించి పుట్టబోయే బిడ్డకి తన పేరే పెడితే రాధికను ఏమీ చేయనని సులోచన సోదిదాని రూపంలో చెప్పడంతో ప్రజ్ఞావంతుడు అందుకు సమ్మతించాడు. అయినా రాధిక జన్మనిచ్చిన బిడ్డ వెంటనే చనిపోవడంతో ఆమె సులోచనని, ఆమె వైపు వాళ్ళని తిట్టుకుంది. అప్పుడప్పుడు ఆమె ఆవహించినట్లు రాధిక అరిచేది. ఆమెని అదుపులోకి తీసుకుని రావటానికి ప్రజ్ఞావంతుడు అనేక తంటాలు పడేవాడు. రెండోసారి ఆమె గర్భవతి అయినా అది నిలవలేదు. రాధికను చంపేస్తానంటూ సులోచన ఆవహించి చెబుతూ ఉండటంతో భయపడిన ప్రజ్ఞావంతుడు ఆమె ఒంటి నిండా తాయెత్తులు, రక్షరేకులు కట్టించాడు.
తీర్థయాత్రలు చేస్తే ఫలితం ఉంటుందని భావించి బయలుదేరారు. కొన్ని రోజులకి కుంభకోణం చేరుకున్నారు. ఆ రాత్రికి వారు ఒక సత్రంలో బస చేయగా ఒకడు వాళ్ల మూటను అపహరించుకుని పోయాడు. ప్రయాణానికి ధనం లేకపోవడంతో అక్కడ విత్తకర్మ అనే ధర్మాత్ముడైన వర్తకుడు యాత్రికులను ఆదుకుంటాడని తెలిసి అతని దగ్గరకు వెళ్లారు. ఒంటి నిండా తాయెత్తులున్న రాధికను చూసి ఆశ్చర్యపోయిన ఆ వర్తకుడి భార్య కారణమేమిటని అడగగా ఆ దంపతులిద్దరూ కలిసి సులోచన పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా వివరించారు. అప్పుడు వర్తకుడి భార్య తన ఆభరణాలు అలంకారాలు అన్నీ తీసేసి ప్రజ్ఞావంతుడి ముందు నిలబడగా ఆమె తన మొదటి భార్య సులోచనే అని ప్రజ్ఞావంతుడు గుర్తుపట్టాడు. తనను క్షమించమని కావలసినంత ధనమిచ్చి రాధికను ఆరోగ్యవంతురాలిగా మారుస్తానని సులోచన అంది. దాంతో రాధిక, ఇంతకాలము నువ్వే దయ్యం రూపంలో నన్ను బాధిస్తున్నావనే భ్రమలో ఉన్నాను. నిన్ను అనరాని మాటలన్నాను. నన్ను క్షమించు, దయ్యాలనేవి లేవని ఇప్పుడే అర్థమైంది అంది. తర్వాత విత్తవర్మ ప్రజ్ఞావంతుడికి చక్కని ఇల్లు ఇవ్వగా ఆరోగ్యం కుదుటపడిన రాధికతో కలిసి ప్రజ్ఞావంతుడు అక్కడే నివసించాడు. ఈ కథను వివరించిన భోజుడు తన సేవకులతో, పిశాచాలు ఉండవని, అంతగా భయమేస్తే మీరు పడుకోండి, తాను అండగా ఉంటానని చెప్పాడు. తెల్లవారగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసిన భోజుడికి అక్కడ ఒక మహర్షి తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకోవటం కనిపించింది. ఇతని ఆత్మదీపమే తపశ్శక్తితో వెలుగుతుంటే అది చూసిన సేవకులు కొరివిదయ్యమనుకొని భయపడ్డారని భోజుడు గ్రహించాడు. అంతలో కళ్ళు తెరిచిన మహర్షి భోజుణ్ణి చూసి, ఎవరు నువ్వు అని అడగగా తన వృత్తాంతమంతా అతడికి వివరించాడు. అప్పుడు ఆ తపస్వి, రాజకుమారా, నీ రూపమే నీ సుగుణాలని వెల్లడి చేస్తున్నాయి. దైవజ్ఞుడు చెప్పిన విధంగానే నువ్వు భూమిని దిగ్విజయంగా పరిపాలిస్తావు అని తన పేరు సర్పటి అని చెప్పి భోజుడికి ధూమవేది అనే విద్యను ఉపదేశించాడు. దాని ప్రకారము ఒక ఔషధాన్ని దీపం మీద వేస్తే దాని కాంతి సోకిన లోహాలన్నీ స్వర్ణమైపోతాయి. ఈ విద్య వల్ల భోజుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడని సర్పటి చెప్పి తిరిగి తపస్సు చేసుకోవటానికి ఉపక్రమించాడు. తనకి లభించిన ఈ విద్యతో భూమి మీద దారిద్ర్యాన్ని నిర్మూలించాలనుకుంటున్న భోజుడికి కోయవాళ్ళ నుంచి రక్షించండి అంటూ ఆర్తనాదం వినిపించింది. ఆ దిక్కుగా భోజుడు తన ఇద్దరు సేవకులతో సహా వెళ్ళాడు. అక్కడొక ఆలయం ముందున్న చెట్టుకి ఇద్దరు మనుషుల్ని తాళ్లతో కట్టి బంధించి కొందరు కోయవాళ్లు బలివ్వటానికి సమాయత్తం అవుతున్నారు. భోజుడిని మరో ఇద్దరిని ఆయుధాలతో చూసిన ఆ కొండజాతి వ్యక్తులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళ కట్లు విప్పించిన భోజుడు వారి వృత్తాంతమేమిటని అడుగగా ఒక వ్యక్తి తాను ధారానగరపు రత్నాల వర్తకుడినని, అడవిలో వెళుతున్న తనను దొంగల బారి నుంచి రక్షించిన ఈమె పూర్తి వివరాలు మాత్రం తనకు తెలియవని, మా దేశ రాజు గురించి అడిగి భోజుడు చనిపోయాడని తెలిసి చాలా బాధపడిందని, ఇక అనేక మంది ఆటవికులు మమ్మల్ని చుట్టుముట్టి ఆయుధాలు లాక్కొని బంధించి ఇలా బలివ్వటానికి సిద్ధపడ్డారని చెప్పాడు. భోజుడి గురించే పలవరిస్తున్న ఆమె స్పృహలోకి రాగానే వర్తకుడి ద్వారా జరిగింది తెలుసుకుంది. నువ్వెవరు అని భోజుడు అడగటంతో ఆమె దాపరికం లేకుండా తన గురించి మొత్తం వివరించింది. అది విన్న భోజుడు ఆ చిత్రపటాన్ని మంత్రి బుద్ధిసాగరుడే పంపించి ఉంటాడని, తన కోసం ఇన్ని కష్టాలు పడుతున్నా లీలావతిని వివాహం చేసుకోకపోతే పాపమని అనుకున్నాడు. అయినా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోమని లీలావతికి చెప్పినా ఆమె తిరస్కరించి తన మనసు నిండా భోజుడే ఉన్నాడని చెప్పడంతో ఆమెకు తన మీద ఉన్న ప్రేమ తీవ్రతను అర్థం చేసుకున్నాడు. అందరూ తిరిగి మళ్ళీ అదే గ్రామానికి చేరుకొని అదే సత్రంలో బస చేశారు. యోధులను చూసి భయపడి అక్కడి వాళ్లు వెళ్ళిపోగా లీలావతి గుర్రం మళ్ళీ కనబడింది. దాన్నెక్కి పుట్టింటికి వెళ్ళిపోమ్మని భోజుడు చెప్పినా లీలావతి వినిపించుకోలేదు. మిమ్మల్ని భోజుడనే అనుకుంటున్నాను, మీతోనే వస్తాను అనడంతో భోజుడు ఆమె నిజం గ్రహించినందుకు అభినందించాడు. ఇక మిమ్మల్ని వదిలి నిమిషం కూడా ఉండలేను.
నన్ను మీతోనే తీసుకెళ్ళండి అని వేడుకోవటంతో భోజుడు లీలావతితో సహా అలకాపురికి ప్రయాణమయ్యాడు. కాశీ మజిలీ కథలు 89వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.